యేసయ్య పేరున అందరికీ వందనాలు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నేను పరిశుద్ధుడని దేవుడు చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధుగా ఉండండి, నా పిల్లలయ్యా మీరు ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. మనం దేవుడు చెప్పినప్పుడు దేవుడి మాట మనం వినాలి కదా, మనం చెయ్యాలి కదా. మన పరిశుద్ధి ఎక్కడ కాపాడుకోలేదు. మనం తెచ్చింది ఏడు తెచ్చుకున్నాము, పాపం తెచ్చుకున్నాం, శాపం తెచ్చుకున్నాం. దేవుడు ఏటంటున్నాడు, ఈ భూమి మీద ఏ నీతిమంతుడు ఎవరూ లేరు. నేను నీతిమంతుడు ఎవడూ లేరు. నేను పాపుల గురించే పిలవడానికి నేను వచ్చితిని, కానీ నీతిమంతుడు ఎవడూ లేడు అని యేసయ్య చెప్తున్నాడు. చెప్పిన మాటల్లోన సత్యం ఉంది. ఆ సత్యానికి ఎవరిని అంగీకరించట్లేదు. ఆ సత్యాన్ని అంగీకరించినట్లయితే వాళ్ళ బతుకులు మారుతాయి, వాళ్ళ పాపాలు తొలగబడతాయి, ఆ శాపాలు తొలగబడతాయి. యేసయ్య రక్తంలోనూ కడగబడతారు. గొర్రెపిల్ల రక్తంలోనూ కడగబడతారు. తెల్లగా తేటగా కడుక్కుంటారు. ఒక తెల్ల పేపర్ ఎంత తెల్లగా ఉంటుందో అంతగా కడుక్కోవాలి. అలా కడుక్కొనంటే మరణం అంతా అందరికీ వస్తుంది. ఆ మరణము, రెండవ మరణము ఒకటి ఉంది మనకి. ఆ మరణం ఏంటంటే ఓన్లీ ఈ శరీరానికే మరణం, కానీ ఆత్మకి సావు లేదని అందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా మనిషి పాపం చేయడం మొదలు పెడుతూనే ఉన్నాడు. కానీ ఆ పాపం అనేది తెలుసు, కానీ ఆమె ఏం చేస్తున్నాడు, ఇది నేను చేస్తే నాకు పాపం అని నాకు తెలుసు అనుకని ఆ మనిషి ఏమో మారు మనసు పొందక ఆ పాపంలోనే జీవిస్తున్నాడు, ఆ పాపంలోనే మరణిస్తున్నాడు, ఆ పాపంలోనే బతుకుతున్నాడు మనిషి. ఆ పాపం పోవాలంటే యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తం నువ్వు కడుక్కుంటేనే కానీ ఆ పాపం నీ పోదు. ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, బురద మొత్తము నింపుకొని ఇంట్లోకి వస్తానంటే మనము ఒప్పుకోము కదా. దేవుడు కూడా అలాంటే, నువ్వు కూడా నా బిడ్డవై ఉన్నావు కాబట్టి నీ మురికి అనేది నీ హృదయంలో మురికి ఉంది, ఆ మురికి నువ్వు తొలగొట్టుకున్నా అంటే నువ్వు అడు కడుక్కొంతేనే కానీ నువ్వు నాకు తండ్రి అని కానీ పిలలేవు. నువ్వు మరణించిన తర్వాత నువ్వు నా రాజ్యానికి నువ్వు వారసుడు కాలేవు. మరి వారసుడుగా కావాలి, నా వారసుడుగా నువ్వు ఉండాలి అని దేవుడు అడుగుతుంటే మనిషి ఇంకా గడని ఆలోచనలోనూ ఉన్నాడు, తలంపులతోనే ఉన్నాడు. కానీ దేవుడిచ్చిన జ్ఞానము ఎవడు వాడట్లేదు. వాళ్ళ సొంత జ్ఞానమే వాడుతున్నారు, కానీ వాళ్ళ సొంత తెలివితేటలో చూపిస్తున్నారు, కానీ సొంత మాటలే పలుకుతున్నారు. కానీ దేవుడు బైబుల్ పట్టి ఆ వాక్యం చదివించి ఆ మాట్లాడిన ఎవరు లేరు, తక్కువ. కానీ దేవుడు చెప్పినట్లు ఒకటైతే ఈ మనుషులు నడిచే నడక ఒకలాగా ఉంది. కానీ నా పిల్లలు మీరు రండి, నా దగ్గరికి రండి, మీ సెలవైనది నా దగ్గరికి రండి అని దేవుడు చెప్తున్నారు. దేవుడు చెప్పిన మాట ఏ మనిషి వినట్లేక వాళ్ళ ఇష్టాచారం జీవించడము మొదలుపెట్టింది కాకనే పాపం చేసినప్పుడు నేను పాపం చేశానికి తెలియదట. ఆ పాపము ఇరుగుంటలకి పొరుగుంటలకి తెలిసిపోయిన తర్వాత నేనెందుకు పాపం చేశానని చేతులు ఇలాగా నులుపుకుంటారట. ఆ పాపం నుంచి శాపం నుంచి విడిపించాలని నాలాంటి వాళ్ళు యేసయ్య నమ్ముకున్న బిడ్డలు కానీ వాళ్ళకి చెప్పితే ఏం చేస్తున్నారు, నువ్వే ఉన్నావు, నువ్వే చేసావు అనుకని తిరిగా మా మీద మాట్లాడడము మొదలు పెడతాడు. కానీ యేసయ్య మాటల్లోనూ న్యాయం ఉంది, పరిశుద్ధత ఉంది, సత్యం ఉంది. ఎవరు మనిషి అంగీకరించట్లేదు.
అంగీకరించినట్లయితే ఆ మాట ఒక మాటనే, నరులారా రండి, తిరిగి రండి, నా వద్దకు రండి అని దేవుడు సెలవిస్తున్నారు. కానీ ఆ మాటను ఎవరు అంగీకరించట్లేదు. దేవుడు యేసయ్య గొప్ప దేవుడు. ఆ రక్తంతో నువ్వు కడుక్కుంటేనే కానీ పరలోక రాజ్యం చేరలేవు. దేవుడు ఒక ఛాలెంజ్ చెప్తున్నాడు. ఏంటని తెలుసా? నాలో పాపం ఉందా, నాలో ఏమైనా ఉందా, మీరు ఓ శాస్త్రులారా, ఎవరు రాజులారా అనుకని, ఒక సైంటిస్టులారా అనుకుని దేవుడు ఏమో ఛాలెంజ్ చేస్తాడు. నాలోని ఎవరైనా పాపం ఉన్నట్లయితే నిరూపించగలరని. ఏ దేవుడు అనేవాడు ఎవడుని అలాగా ఛాలెంజ్ చేయలేదు. అక్కడ యేసయ్య తప్పించి, యేసయ్య మాటలో కానీ, ఆ నడకలో కానీ, సూప్లో కానీ ఇంత తేడా లేదు. అందుకే యేసయ్య, అతనే యేసయ్య, గొప్ప దేవుడు యేసయ్య. ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే, ఈ భారతదేశం మొత్తం పని దేవుడు ఒక్కడే. యేసయ్య తప్పించి ఏరే దేవుడు లేదు. ఈ దేవుళ్ళు అనే వాళ్ళ మనలాంటి మనుషులు మనం కల్పించుకున్నాము, కానీ దేవుడు ఒక్కడే. ఆకాశం ఒక్కటే, సూర్యుడు ఒక్కటే, భూమి కూడా ఒక్కటే, చంద్రుడు కూడా ఒక్కడే, సూర్యుడు కూడా ఒక్కడే. కానీ ఇక్కడ తెలిసిన విషయం ఏంటి తెలుసా? ఆకాశం మీద ఒక నక్షత్రం భూమి పట్టదంటారు, కానీ భూమి పట్టదు. కానీ అంత నక్షత్రమే దేవుడు అక్కడ ఎలగలు పెట్టాడు. మరి ఎలగ చేశాడు తెలుసుకున్నావా? ఓ మనిషి తెలుసుకున్నావా? తెలుసుకొని మరి నువ్వు జీవించడం మొదలుపెట్టావా? దేవుడు ఏటి చెప్తాడు, నువ్వేటి వింటున్నావు? దేవుళ్ళను ఉన్నావా? నువ్వు లేవా? నీ మనసును అడుగు, నీ తలను అడుగు. నువ్వు పడుకున్నప్పుడు నువ్వు అడుగు, నీ హృదయం చెప్తుంది. నీ హృదయం ఖచ్చితంగా నువ్వు పాపం చేసావో, లేకపోతే మంచి మాటలు ఆడావో, లేకపోతే దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవిస్తున్నావో లేదో నీ మనసుకు అడుగు. మనసు నీకు సమాధానం చెప్తుంది. యేసయ్య నామములో ఉన్న రక్షణ తప్పించి ఏరే నామంలో రక్షణ లేదు. యేసయ్య నామంలో రక్షణ ఉంది. అందరూ తెలుసుకోండి. యేసయ్య నామంలోన బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందండి. ఆ పరలోక రాజ్యం మీకు మా గురించి చేశాడు దేవుడు యేసయ్య. ఆ రక్తంతో కడుక్కొంతనే కానీ మనము తండ్రి వద్దకి వెళ్ళలేము. రక్తం మా పాపంతో పోతనే కానీ యేసయ్య మాటలో సత్యం ఉంది. యేసయ్య మాటలు ప్రతి వారు విన్న వాళ్ళ అందరూని యేసయ్య నామంలోన ప్రార్థన చేసే ప్రతి వాళ్ళని కూడా యేసయ్య నామంలోన మంచి స్వస్థత ఉంది, మంచి జ్ఞానం ఉంది, మంచి నడవడకు కూడా ఉంది. యేసయ్య మంచి దేవుడు. అలాంటి దేవుడు మాకు దొరకాలంటే చాలా కష్టం. ఏదైనా యేసయ్య నామంకే మహిమ కలుగును గాక. ఆమేన్.